మనం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాము. 2-3 నెలల పాటు కళాకారులు ఎంతగానో కృషి చేసి 70 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. వినాయక చవితి నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజను అందించారు. 11 రోజుల పాటు గణనాథుడు భక్తాదులకు దర్శనమిచ్చారు. రేపు అనగా మంగళవారం నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ రోజు భక్తాదులను దర్శనాలకు నిలిపివేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ను మనం అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడి యొక్క నిమజ్జనం రేపు జరగబోతోంది. దాదాపు 2 నుంచి 3 నెలల పాటు ఎందరో కళాకారులు కష్టపడి 70 అడుగులు ఉన్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడిని స్థాపించారు. ఈ వినాయకుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజను అందించారు. ఇక ఆ రోజు నుంచి 11 రోజుల పాటుగా అంటే రేపు మంగళవారం రోజున ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయబోతున్నారు. 11 రోజుల పాటు ఖైరతాబాద్ లో అందరికీ దర్శనాలను అందించినటువంటి ఖైరతాబాద్ వినాయకుడు రేపు నిమజ్జనానికి తరలి వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు దర్శనాలను నిలిపివేశారు. గణనాథుని ట్రక్ ద్వారా తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. అలాగే ఆలయ కమిటీ వారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇకపోతే రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి యొక్క నిమజ్జనం ప్రారంభమవుతుందని ఖైరతాబాద్ విఘ్నేశ్వర కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఖైరతాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇక ఈ క్రమంలో గణేశుడి నిమజ్జనం కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ఇరు మార్గాల ఉన్నటువంటి చెట్లను కరెంటు తీగలను తొలగించడం జరిగింది. నా పేరు సురేందర్, ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్. దాదాపుగా కొన్ని లక్షల మంది దర్శనం చేసుకొని పోయారు. కంట్రోల్ అవ్వటం లేదు కాబట్టి ఇలా దర్శనాలు బంద్ చేసి పైన మీరు చూస్తున్నారు అవన్నీ ఇస్తున్నారు. నైట్ 11:30కి కలుషం కదిలించిన తర్వాత వినాయకుని పూజలు స్టార్ట్ అవుతాయి. అర్లీ మార్నింగ్ 6 o'clock ఇక్కడికి వినాయకుడు స్ట్రైట్ థియేటర్ ముంగడికి సెక్రటేరియట్ పోయా ప్లాట్ఫామ్ నెంబర్ 4 వరకు వినాయకుని తీసుకెళ్తాము. అప్పుడు దర్శనానికి వచ్చే పబ్లిక్ ని కాపాడాలి, రక్షించుకుంటూ తీసుకుపోవాలి. ఎందుకంటే విపరీతమైన జనం, 69 ఏళ్లలో మేము ఎప్పుడు చూడలే జనం, అంతగానం జనం వచ్చారంటే ఈ భగవంతుని మీద అంత భక్తి ఉంది కాబట్టి, అంత నమ్మకం ఉంది కాబట్టి వచ్చారు. గణేష్ మహారాజ్ కి జై. ముందు పూజలు, పునస్కారాలు, డాన్సులు, బోనాలు అన్ని ఉంటాయి. సర్వం భారతదేశంలో ఎవరు చేయని కార్యక్రమాలు ఉంటాయి. ఆడుకుంటూ పాడుకుంటూ వినాయక సాగర్ వరకు అందరం వెళ్తాం. మార్నింగ్ 6 o'clock అండి. మార్నింగ్ 6 o'clock షార్ప్ గా మన ఖైరతాబాద్ గణేష్ యొక్క నిమజ్జన యాత్ర అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ రోజు నైటే మొత్తం రిమూవల్ ఆఫ్ షెడ్ వర్క్ అండ్ వెల్డింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి నైటే గణనాథుని వెహికల్ పైన కూర్చోబెడతామండి. కూర్చోబెట్టిన తర్వాత షార్ప్ 6 o'clock ఈ మన రాజ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొదటి పూజ చేసిన తర్వాత మన యొక్క రథయాత్ర అనేది స్టార్ట్ అవుతుందండి, వెహికల్ రథయాత్ర. దాంతోపాటు దీనికి సంబంధించి మేము బందోబస్తు ఏర్పాట్లు చేసేసుకున్నామండి. మన యొక్క 5 రోప్ పార్టీస్ ఉంటాయండి, లెఫ్ట్, రైట్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఈ రోప్ పార్టీస్ తో పాటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా వస్తాయండి. టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా వస్తాయి. టాస్క్ ఫోర్స్ టీమ్స్ ముందు నుంచి లీడ్ చేసుకుంటా వెహికల్ ని ముందుకు తీసుకెళ్తాయండి. ఇక మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ గా చూసుకున్నట్లయితే మన యొక్క దాన నాగేందర్ గారు, మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు మధ్యలో జాయిన్ అయ్యి అతను కూడా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారండి. సో ఈ విధంగా 6 o'clock స్టార్ట్ చేసిన తర్వాత ఖైరతాబాద్ గణేష్, బడా గణేష్ నుండి రాజ్దూత్ హోటల్, ఈ రాజ్దూత్ హోటల్ వయా సెన్సేషన్ థియేటర్ అండి మీదుగా వెళ్తూ ఈ రాజ్దూత్ హోటల్ దగ్గర నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని టెలిఫోన్ భవన్, డిఎస్సి బిల్డింగ్, మింట్ కాంపౌండ్ ద్వారా తర్వాత సెక్రటరేట్ ఫ్రంట్ గేట్ నుంచి మనకు అక్కడ నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. అక్కడ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మేము 11:30 కల్లా ఇక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాము. దాని తర్వాత అక్కడ మళ్ళీ డీవెల్డింగ్ వర్క్ ఉంటుందండి. అదొక 1.5 hour టైం పడుతుంది. 80% 12:30 to 1 o'clock వరకు ఈ యొక్క ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకొని నిమజ్జనం 1 o'clock లోపు కంప్లీట్ కావాలని చెప్పేసి మేము టార్గెట్ పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ. ఖైరతాబాద్ గణపతి సేవలో సైఫాబాద్ సెక్షన్ ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందరూ 6 నిమిషాలు కష్టపడ్డారు. ఉదయం నుండి రాత్రి 1 గంటలకు వరకు ఇక్కడ ఉండి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో మా సెక్షన్లో ఉన్న అందరూ స్టాఫ్ శ్రమించి ఈ యొక్క 2024 గణపతి సక్సెస్ఫుల్గా మేము నిరంతర అంతరాయం లేకుండా విద్యుత్ అందించాము. అదేవిధంగా మా సిఎండి ముషరఫ్ ఫారూఖీ గారి
అనుసారము ఆయన ఆధ్వర్యంలో అందరూ స్టాఫ్ ఈ యొక్క 11 రోజులు గణనాథుని సేవలో నిరంతర విద్యుత్ అందించాము. అదేవిధంగా రేపు నిమజ్జనం కార్యక్రమంలో ట్యాంక్ బండ్ పైన మా క్యాంప్ ఆఫీస్ పెట్టాము. అక్కడ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించి ఈ యొక్క 2024 శోభాయాత్ర మంచిగా ముగించాలని ఆ గణనాథుని ప్రార్థిస్తున్నాం. అనేది ఏమీ లేదు, జస్ట్ క్రేన్ కోసం అని చెప్పి అడ్డంగా ఉన్న కేబుల్ని కొంచెం పైకి చేశాము. రేపు ఈరోజు సాయంత్రం క్రేన్ వచ్చి గణనాథుని లిఫ్ట్ చేసి ఆ ట్రాలీలో పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కనుక మన SHO గారు ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క లైన్ని కొంచెం పైకి చేయమంటే ఇప్పుడే చేశాము. ఈ రోజు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ని అందిస్తాం.